అందరికీ నమస్కారం అండి. 7వ రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మున్సిపల్ మినిస్టర్ గారు. అయితే చిన్న మనం ఏంటంటే మున్సిపల్ మినిస్టర్ గారికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈరోజు కౌన్సిల్లో వారికి తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి 2 క్వశ్చన్లు కూడా 1 by 1 ముందు టేకప్ చేద్దామండి. కౌన్సిల్కి వెళ్ళాలి వాళ్ళు అందరూ పర్మిషన్తో. క్వశ్చన్ నెంబర్ 1103 పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. అమృత 1.0లో 33.53 కోట్లతో వర్క్ టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. 90% వర్క్ పూర్తయింది అధ్యక్ష. ఇది డిసెంబర్ 31 లోపల పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. ఆంజనేయులు గారు. గౌరవ మంత్రి గారు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మెర్జెడ్ గ్రామాలు అధ్యక్ష, దాదాపుగా 10 గ్రామాలు గుంటూరు మహానగరంలో కలిపివేయడం 2012లో జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే 2014-18 మధ్యన మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, ఈనాడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు నారాయణ గారే ఆ రోజు ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అమృత్ 1లో ఫేజ్ 1 కింద 22 కోట్ల రూపాయలు, ఫేజ్ 2 కింద 33 కోట్ల రూపాయలు వెరసి 55 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా కంప్లీట్ చేశాం. విత్-ఇన్ ఇయర్లో శాంక్షన్ అయిన 2017లో శాంక్షన్ చేస్తే 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తయారైంది. పైప్ లైన్లు కూడా వేశాం. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ఆ మంచినీళ్లు 15 రోజులకు ఒక్కమారు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మళ్ళా అదృష్టం కొద్దీ మళ్ళా మనము రావడం, మళ్ళా మా గౌరవ మంత్రి గారు 3-4 సార్లు అక్కడికి వచ్చి ఆ స్కీమ్ని పరిశీలన చేసిన తర్వాత ఆ స్కీమ్ని కంప్లీట్ చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు అధ్యక్ష. అయితే అతని నిర్లక్ష్యం వల్ల అమృత్ 1 2024 డిసెంబర్ 31 నాటికి ఎక్స్టెన్షన్ చేసినప్పటికి కూడా అతని నిర్లక్ష్యం వల్ల ఆ స్కీమ్ని మనం పూర్తి చేయలేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది అధ్యక్ష. అయినా మా గౌరవ మంత్రి గారు అక్కడున్న పరిస్థితుల దృష్టిలో మరి మున్సిపల్ సంబంధించినటువంటి డబ్బులతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమన్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ ఆ 10% వర్కులు కంప్లీట్ అయితే అధ్యక్ష, దీనికి 1 కోటి రూపాయలు 2 కోట్లు అవసరం అవుతాయి. అక్కడ కార్పొరేషన్ నుంచి నిధులు వెచ్చించి ఈ పనులు పూర్తి చేస్తాం. అయితే అధ్యక్ష, దీనికి ఇంటర్లింక్ ఉంది అధ్యక్ష. అమృత్ 2 243 కోట్ల రూపాయలతో దాదాపుగా 85 MLD వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ 4200 KL ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే, అదేవిధంగా 600 ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే ఈ విలీన గ్రామాలకే కాకుండా గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 1-2 కాన్స్టిట్యున్సీలకు కూడా సరైనటువంటి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి అమృత్ 2 కూడా ప్రతిపాదనలు అన్నీ గవర్నమెంట్లో ఉన్నాయి. ఒక 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరగడం వల్ల గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, EVIDF కింద దాదాపుగా 186 కోట్లతో ఇక్కడ వాటర్ తెచ్చి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వేసిన ఆ నీటిని ఈ విలీన గ్రామాల్లో ఇవ్వాలంటే అక్కడ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్లు కట్టాలి. కాబట్టి 9 రిజర్వాయర్లకు అవసరమైనటువంటి ఈ డబ్బులు కూడా EVIDFలో ప్రతిపాదించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. అయితే అధ్యక్ష, ఇది కేవలం 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎలివేషన్లో ఉందని, ఎన్హాన్షన్లో ఉందని పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే కంప్లీట్గా గుంటూరు మహానగరం, ఎందుకు అధ్యక్ష అంటే ఇది రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి మహానగరం అధ్యక్ష. రాజధానికి ఆనుకొని ఉన్నటువంటిది.
తర్వాత వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక ఆధారితకు అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేటటువంటి జనం కూడా ఉన్నారు. తర్వాత ఇంకొక 11 గ్రామాలు కూడా ఇందులో కలపాలనుకున్నాం అధ్యక్ష. సో ఒక మహానగరం చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్నప్పుడు గుంటూరులో మొత్తం కూడా తెనాలి, గుంటూరు, మన అమరావతి కలిపితే 1 కోటి జనాభాతో మహానగరం అవుతుంది. కాబట్టి దానికి అనువుగా ఈ 2 ప్రాజెక్టులు మంజూరుతో పాటు ఇంకొకటి వీకర్ సెక్షన్స్ కాలనీకి సంబంధించి ఒక 27 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చారు. అవి కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే మొత్తము ఆ గుంటూరు మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా దాదాపు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ని తొందరలో పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఒకటే అధ్యక్ష, మన అభివృద్ధికి ఆనవాలు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతాన్ని కానీ పట్టణ ప్రాంతాన్ని కానీ సమతూకంతో చూడగలిగినటువంటి ఒక విజనరీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందులో నేను చెప్తున్నాను అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి నీళ్లు 1907 నుంచి నేను రికార్డు తీస్తే మొత్తము చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఈ 75 సంవత్సరాల్లో నీళ్లు ఇచ్చింది కేవలం 70 MLD అధ్యక్ష. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు 2017-18లో 75 MLD ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మా గౌరవనీయులు నారాయణ గారు మళ్ళా 2వసారి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులుగా కావడం మా అదృష్టం. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర జీడిపిలో గుంటూరు ప్రముఖ పాత్ర ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గుంటూరులో తనికెళ్లపాడు నుంచి గోరంట్ల వరకు 33.53 కోట్లతో అమృతవన్లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అక్కడ 10.14 కిలోమీటర్లు ఒక లైన్ 8 mm డయా, ఇంకోటి 2.3 కిలోమీటర్స్ 500 mm డయా, కొండపైన ఒక 2 రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది 90% చేసి 10% పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి సంబంధించి 22/23న నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 21/10/23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 16/7/28 నోటీస్ ఇచ్చాం, రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని. దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష. క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళ ఫండ్స్తో చేస్తా ఉన్నారు, జనరల్ ఫండ్స్తో, దాన్ని అలౌ చేస్తున్నాం అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారో, ఈ మెర్జ్డ్ విలేజ్కి ఈరోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి. అదేవిధంగా యుఐడిఎఫ్లో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యుఐడిఎఫ్లో ప్రతిపాదించిన అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ 2 కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెర్జ్డ్ విలేజ్కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటర్ సప్లై ఉంటుంది అధ్యక్ష. ఓకే, తర్వాతకు వచ్చున్నాం 1046 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష. మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. తణుకు గ్రిడ్కి 38 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇన్ఫ్రాకి 80.11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వర్క్స్ డిసెంబర్ 2027కి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం అధ్యక్ష. ఇది అమృత్ 2లో అధ్యక్ష. ఇది కూడా రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెడుతున్నాం. అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి 2027కి పూర్తి చేయడం జరుగుతుంది. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తణుకు పట్టణంలో దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య, ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేనందువలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష.
దాని స్థానంలో ఈరోజు 118 కోట్లతో గోదావరి వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా అమృత్ 2లో 118 కోట్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 2027కి కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేశామని చెప్పారు మంత్రి గారు. దీనికి సంబంధించి టెండర్లు ఎప్పటిలోగా పూర్తి అవుతాయి? ఎందుకంటే సార్ టెండర్ ప్రాసెస్ నుంచి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసే వరకు కూడా ఎన్ని నెలలు పడుతుంది అనేది మనందరం కూడా చూడాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ గోదావరి గ్రిడ్ ప్రాజెక్టు తణుకు ఎలోన్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా సార్, లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా? వాళ్ళందరూ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తారు? ప్యారలల్గా చేస్తారా లేకపోతే 1 by 1 చేస్తారా? ఏ విధంగా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం 2027కి కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు దీనికి సంబంధించి ప్రాజెక్టులో మున్సిపాలిటీ మీద ఏదైనా భారం పడుతుందా? మున్సిపాలిటీ దేనికైనా చెల్లించాల్సింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో ఇచ్చిన షేరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అధ్యక్ష? అలాగే దీనికి మన తణుకు మున్సిపాలిటీ నుంచి ఏదైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందా? అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి మన కెపాసిటీ ఎంత తాగునీరు మనం తణుకు పట్టణంలో ఇస్తున్నాం అనేది మనం 77 లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష ఒక పర్సన్కి. అలాగే అదేవిధంగా రాబోయే 135 ఎల్పిసిడీలు డిమాండ్ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేయడం జరిగిందా లేదా అనేది. అలాగే ముఖ్యంగా ఓల్డ్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నది, చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి. ఈరోజు ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఈ ప్రాజెక్టులో పెట్టారా లేదా అనేది. ఇంకొకటి అధ్యక్ష, కొత్తగా ఈ ప్రాజెక్టులు వాళ్ళు పైప్ లైన్ లేయింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రీస్టోరేషన్ కాంపొనెంట్ ఉందా లేదా? రీస్టోరేషన్ కాంపొనెంట్ లేకపోతే వాళ్ళు తవ్వేసి పైప్ లైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. తర్వాత రోడ్లన్నీ కూడా మనం మున్సిపాలిటీ లోకల్ బాడీస్ నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో ఆ విధంగా దానికి ఇది రీస్టోరేషన్ కాంపొనెంట్ కూడా పెట్టారా లేదా అనేది ఒకటి చూడాల్సినటువంటి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వబోతున్నాం, ఎగ్జిస్టింగ్కి సంబంధించి మాకు న్యూ కాలనీస్, అదేవిధంగా మనకు అర్బనైజేషన్ పెరగడం వలన కొత్త కాలనీస్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఏదైనా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టులో ఎలకట్ చేయడం జరిగిందా? ముఖ్యంగా మాకు దాదాపు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి 10-11 కాలనీస్కి మేము సమ్మర్లో కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే విధంగా మంత్రి గారు వారిని రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దీనికి ప్రాజెక్టు కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనికి టెండర్లు పూర్తయినాయా? ఇప్పటి వరకు టెండర్లు పిలిచారనేది, గతంలో టెండర్లు పిలిచారనేది వాస్తవమేనా? అయితే ఆ టెండర్లో ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేయకపోతే మరలా ఎప్పుడు పిలుస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రాజెక్టును 2027కి కంప్లీట్ చేసే విధంగా మంత్రి గారు దీన్ని పుష్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అధ్యక్ష, ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపూరు, భీమవరం, ఆకువీడు వీటన్నిటికీ యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తూ ఒక గ్రిడ్ 420 కోట్లతో యాక్చువల్గా అమృత్ 2లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే 118.1 కోట్లు పెట్టాం అధ్యక్ష. దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి 38 కోట్లు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే WTPకి 10 MLD, 4 ELSలు, పంప్ సెట్స్, 65 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 4,900 హౌసెస్కి కనెక్షన్స్. ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని. వాటికి 80.11 కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రీబీట్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి 2027కి పూర్తయ్యేటట్టు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే 30 yearsకి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం 77 LPD ఇస్తున్నాం. జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 135. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతులు అన్ని దగ్గరలో 135ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది అధ్యక్ష.
రేపు 3వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్గా టెండర్లు పిలిచి 2027 పూర్తి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి 889 అండి. మినిస్టర్ గారి రిక్వెస్ట్ మీద వాయిదా వేయడం జరిగింది. వారి మ్యారేజ్లో జరిగింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 1070 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం వివరాలని ఎనెక్షర్లో పొందుపరచడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. సుధాకర్ యాదవ్ గారు. నమస్తే అధ్యక్ష. మా నియోజకవర్గం మైదుకూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష. ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవల్ అయింది, కానీ అక్కడ టీచింగ్ ఏమో 100% టీచింగ్ ఉన్నారు. అయితే అక్కడ కెపాసిటీ కూడా 540 మందికి కెపాసిటీ ఉంది. అయితే అక్కడ ఓన్లీ 120 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఎందుకంటే అక్కడ సొంత భవనం లేదు అధ్యక్ష. ఎక్కడో బాడిగ దాంట్లో నడుస్తున్న దానివల్ల విద్యార్థులు కూడా అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము కోరేది ఒకటే, మన మినిస్టర్ గారిని 540 మంది విద్యార్థులు కెపాసిటీ ఉంది, టీచింగ్ 100% టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అయినా భవనం లేని దానివల్ల చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేస్తే కన్నా మా నియోజకవర్గం విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో భీమఠం మండలంలో ఒకటి నవోదయ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష. ఆ నవోదయ స్కూల్ శాంక్షన్ చేసినాక దానికోసము ప్రపోజల్స్ పంపించమని చెప్పి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షులు పంపించారు. అయితే ప్రపోజల్స్ వచ్చి లేట్ అవుతున్నాయి. ఆ ప్రపోజల్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మంగారి మఠంలో గురుకుల పాఠశాల ఒకటి ఖాళీగా ఉంది. దాంట్లో ఒక మన నవోదయ స్కూల్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసేందుకు పర్మిషన్ ఇస్తే కన్నా అక్కడ చాలామంది విద్యార్థులు నవోదయ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష గారు. అదే రకంగా మినిస్టర్ గారు కోరేది ఒకటే, ఈ అవకాశం కల్పిస్తే కన్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకునే అవకాశం కలుస్తుందని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. హైదరాబాద్ ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5 నియోజకవర్గాలు కోనసీమ దీవులో ఉన్నాయి అధ్యక్ష. ఇవి బాగా వెనకపడ్డటువంటి నియోజకవర్గాలు. అలాగే ఇందులో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పక్కనే ఎస్సీ నియోజకవర్గం ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ నియోజకవర్గాలు అంటే అత్యధిక పాపులేషన్ ఎస్సీలు పేదలు ఉన్న నియోజకవర్గం అధ్యక్ష. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ప్రభుత్వం నుంచి లేకపోవడం వల్ల సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి సుదీర్ఘంలో చదువుకోవడానికి పేదలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి పారిశ్రామికంగా అనేక ఉద్యోగాలు వచ్చే అవకాశం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే మా జిల్లాలో కూడా ఓఎన్జీసీ కానీ, గెయిల్ కానీ, లేకుంటే రిలయన్స్ కానీ ఇలాంటి ఆయిల్ కంపెనీలు భారీ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ సిఎస్ఆర్ ఆయిల్ కంపెనీ టైఅప్ అయ్యి ఒక కొత్త పాలిటెక్నిక్ కాలేజ్ అమలాపురం కేంద్రంగా, జిల్లా కేంద్రంగా ఇస్తే అక్కడున్న పేద విద్యార్థులందరూ చాలా సంతోషిస్తారు అధ్యక్ష. అలాగే అనేక మంది దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోకుండా అక్కడే చదువుకుని ఆ జిల్లా కూడా విద్యాపరంగా కూడా బాగా వెనకబడే జిల్లా అధ్యక్ష. అక్కడ డిగ్రీ కాలేజీ మొన్నే ఇచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారాగా గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా ఇస్తే మరింత అక్కడ యువత అంతా సంతోషిస్తారు డిగ్రీ కాలేజీ వల్ల. ఇది కూడా ఇస్తే యువత అంతా చాలా సంతోషిస్తారు. చాలా మేలు జరుగుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వెంకటరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. త్వరితగతిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నైపుణ్యతతో కూడిన విద్యా విధానాన్ని పాలిటెక్నిక్ ద్వారా ప్రవేశపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అమలు అవ్వడం అనేది ఒక శుభసూచకమైతే, ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సంస్కరణల యొక్క ఫలితాలు ఈరోజు చూడగలుగుతున్నాం అధ్యక్ష. ఒక ఉదాహరణగా తీసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఏదైతే అక్కడ చదువుకుని ఉత్తీర్ణులై బయటకు వచ్చిన విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యాలు వారు పెట్టడం, తద్వారా కాలేజీని అనుసంధానం కంపెనీలకు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం. ఇటీవల కాలంలో 2024-25 సంవత్సర కాలంలో 9145 మంది విద్యార్థులు
ఉత్తీర్ణత సాధించి గవర్నమెంట్ కాలేజీల నుంచి బయటకు వస్తే వాళ్ళకి సుమారుగా 8,651 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగారు నారా లోకేష్ గారు. అంటే దీని యొక్క సక్సెస్ రేటు 94.6%. అంటే వారు ఇంకా లక్ష్యాలు 100% పెట్టుకున్నారు. కానీ ఎంత మంచి ఫలితాలు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ విద్యా సంస్థల్లో పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనుకున్న స్థాయిలో ఉండట్లేదు అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి విన్నపం, ఇంత అవకాశాలు కల్పిస్తున్నారు, వారు ఎంతో శ్రమ పెట్టి ఆయన యొక్క విజన్తో ఈ యొక్క విద్యా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 100% ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అంటే మరీ ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత 3 ఏళ్ల తర్వాతే అవకాశాలు, అంటే ఆర్థికంగా వాళ్ళు ఆ కుటుంబాలు బలోపేతం అవడానికి ఉపయోగపడే అంశం కాబట్టి అడ్మిషన్స్ కూడా పెంచగలిగితే, దీని అవేర్నెస్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలిగితే అనేక మందికి లబ్ధి కూరుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషనల్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నా కానీ పాలిటెక్నిక్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో ఈసెట్ ద్వారా సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఇంటర్మీడియట్ 2+4 అలా కానీ, లేదంటే పాలిటెక్నిక్ 3+3 6. అంటే అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అవరోధాలు లేవు కాబట్టి, లేదు త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఒక మెరుగైన మెయింటైన్ అవకాశాలు పాలిటెక్నిక్లో ఉన్నాయి కాబట్టి దాని యొక్క విశిష్టతని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో గౌరవ మంత్రి గారిని తమరి ద్వారా వేడుకుంటున్నాను సార్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో 2 భవనాలు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. సో మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. సో ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ, అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పుట్ట సుధాకర్ యాదవ్ గారు నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పాఠశాల. టెంపరీ భవనాలు వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడతాను, కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అది ఎట్లా పూర్తి చేయాలో ఆయనతో కూడా నేను డిస్కస్ చేసి ముందుకు వస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఐతుపట్ల ఆనందరావు గారు అడిగారు అధ్యక్ష. కోనసీమ గురించి ఆనందరావు గారు కానివ్వండి, గౌరవ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా నాతో మాట్లాడారు. ఎంపీ మన హరీష్ కూడా నాతో మాట్లాడారు అధ్యక్ష. హైయర్ ఎడ్యుకేషన్లో కొంచెం మన జిల్లా వెనకబడి ఉందనేది విషయం వాస్తవం, ఎలాంటి సందేహం లేదు. అందుకే మన డిగ్రీ కళాశాల మనం కేటాయించాం. పనులు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. మన ప్రాంతానికి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఒకసారి ఇది కూడా నేను స్టడీ చేసి పాలిటెక్నిక్ అక్కడ ఎట్లా ఏర్పాటు చేయాలో దానిపైన కూడా మేము అందరం డిస్కస్ చేసి మళ్ళీ మీకు ఇన్ రైటింగ్ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ 70% అధ్యక్ష. వారు సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వైసీపీ ఎమ్మెల్యేలు వేశారు, మరి యథాగా రావట్లేదు కాబట్టి అది క్వశ్చన్ ఆన్సర్ చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 915 న్యాయశాఖ మంత్రి గారు. నమస్కారం సార్. సార్, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు భూమి కేటాయింపు ప్రక్రియలో ఉంది. గోవిందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తమ ద్వారా సంబంధిత మంత్రివర్యులు శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష,
ఆంధ్రప్రదేశ్కి చిట్టు చివరన ఉన్న నియోజకవర్గం, ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకున్న నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం అధ్యక్ష. అయితే అక్కడ 2 జూనియర్ సివిల్ కోర్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కొత్తూరు మండలంలో ఉంది, రెండోది పాతపట్నం మండలంలో ఉంది అధ్యక్ష. కొత్తూరు మండలంలో ఉన్న సివిల్ జడ్జి కోర్టు ఏమో 2013లో ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే ఇప్పుడు వరకు దానికి శాశ్వత భవనం లేదు అధ్యక్ష. ఆ భవనం కూడా ఒక ఎంపీడీఓ ఆఫీసులో ఆ భవనం పెట్టడమైనది అధ్యక్ష. దాన్ని పెడుతూ ఆ కోర్టు రన్ చేస్తున్నాం అధ్యక్ష. రెండవది కూడా అధ్యక్ష, పాతపట్నంలో 1966లో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ కూడా అప్పుడు శాశ్వత భవనం లేక ఒక ఆర్ఎంబి బిల్డింగ్లోన ఈ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. రికార్డులు భద్రపరిచిన ప్లేసులో కూడా ఆ బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. అయితే నిత్యము రద్దీగా ఉన్న, ఒరిస్సా రాష్ట్రానికి ఆంధ్రాకి మధ్యలో ఉన్న నిత్యం రద్దీగా ఉన్న ఆ కోర్టు సివిల్, క్రిమినల్, ఎక్సైజ్ సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడం వల్ల జడ్జి గారు కానీ, సంబంధించిన లాయర్స్ కానీ, పోలీసు డిపార్ట్మెంట్లు కానీ, కక్షిదారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కోర్టు నడపడం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. దయచేసి తమరు మంత్రివర్యులు పెడతామని బిల్డింగ్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ ఎప్పుడులో చేస్తారు, ఎప్పుడు చేస్తారనేది తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటాను అధ్యక్ష. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగా ఎట్టి పరిస్థితులైనా ముందుగా భవనాలు ఏర్పాటు చేసి సంబంధించిన వాళ్ళందరికీ ఉన్న అక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికీ కూడా తగిన భద్రత కల్పించవలసిందిగా తమరి ద్వారా మంత్రివర్యుల్ని విన్నవించుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారు సార్ 33 సెంట్ల స్థలం కావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో 19 సెంట్లు అన్యాక్రాంతమైనవి. మిగిలిన 14 సెంట్లలో భవనం ఏర్పాటు చేయాలంటే చిన్నగా అవుతుంది. పక్కనే బార్ అసోసియేషన్కి సంబంధించిన 10 సెంట్ల భూమి ఉందని చెప్పి వాళ్ళు బార్ అసోసియేషన్ ముందుకు వస్తే ఈ స్థలానికి ఆ స్థలానికి సంబంధం లేదు సార్, చాలా డిస్టెన్స్లో ఉంది. కాబట్టి R&Bకి సంబంధించిన 19 సెంట్లు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన 17.5 సెంట్ల భూమిని కలెక్టర్ గారు నూతనంగా ప్రపోజల్ పంపించారు సార్. ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్లో ప్రభుత్వంలో మరో శాఖ నుంచి ఇంకో శాఖ బదిలీ కావాలి సార్. అది సదరు అంశం ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో అయిన తర్వాత రెవెన్యూ మినిస్టర్తో కూడా మాట్లాడి, అది R&B వాళ్ళతో కూడా మాట్లాడి సమన్వయం చేసి దీన్ని త్వరితగతిన క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పి త్వర ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 1137 R&B మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు లేదండి, బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం గారు. సత్యనారాయణ గారు, గిడ్డి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓఎన్జీసీ అండ్ గెయిల్ ఈ 2 సంస్థలు కూడా చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి అధ్యక్ష. అయితే ఈ గెయిల్, ఓఎన్జీసీ వాహనాలు తిరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్స్ ప్లస్ వంతులు ఇవన్నీ కూడా పాడైపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఒక పి గన్నవరం నియోజకవర్గమే కాకుండా అటువైపున రాజోల్ నియోజకవర్గం, ఇటువైపున అమలాపురం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్కడ 1995లో పాసిల్పూడి బ్లోఅవుట్, 2014లో నగరం గ్యాస్ లీకేజ్ వల్ల చాలామంది మరణించడం జరిగింది అధ్యక్ష. వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. పోతే లోకల్గా ఎవరైతే 2014లో మరణించారో ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని గెయిల్ వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా ఏమీ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ప్రాంతంలో నష్టపోతున్నటువంటి ఈ జనానికి తగినటువంటి రెమ్యూనరేషను ప్లస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదనేది నా ప్రశ్న అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వరప్రసాద్ గారు, రాజోల్ ఎమ్మెల్యే గారు. సార్ నమస్కారం సార్. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు ఎవరైనా కూడా ఈ ఆపరేషన్స్, ఈ
మైనింగ్ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి చేసినట్టయితే అక్కడున్న ఏరియాలో కానీ అక్కడున్న ప్రజలు కానీ ఇబ్బందులకు గురవుతారు. కానీ ఈ కాంటెక్స్ట్లో ఏమిటంటే ఓఎన్జీసీ, గెయిల్ ఇలాంటి సంస్థలు వారి ఆపరేషన్స్ వల్ల అది డ్రిల్లింగ్ అవ్వచ్చు, పైప్ లైన్ వేయటం కావచ్చు, వీటి వల్ల తీర ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలు చాలా విపరీతంగా సఫర్ అవుతున్నాయండి ఈరోజు. ఇది మీ దృష్టి తీసుకురావాలని నా ఉద్దేశం. ఎలాంటి ఇబ్బందులు అంటే, ఒక పక్క రోడ్స్, బ్రిడ్జెస్, ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అదే కాకుండా పూర్తిగా మాకు 60 గ్రామ పంచాయతీలు ఉంటే 60 గ్రామ పంచాయతీలు కూడా మంచినీరు లేదు. గ్రౌండ్ వాటర్ ఫెయిల్ అయిపోయింది, సెలైన్ అయిపోయింది, డ్రైన్స్ పొంగుతూ ఉన్నాయి. సో అదే కాకుండా పంటలు లేవు, కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి, 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఈరోజు ఇంకో మరో ఉద్దానంగా తయారయ్యే పరిస్థితి ఇక్కడ. ఈ విషయంలో అటు ఓఎన్జీసీ, గెయిల్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. సిఎస్ఆర్ ఫండింగ్ అని చెప్పి 2% చెప్తా ఉన్నారు. అది ఇటీవల కాలంలో మాకు ప్రాఫిట్స్ లేవు కాబట్టి 1 కోటి రూపాయలు కూడా జిల్లాలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే అసలు మోరల్ రెస్పాన్సిబిలిటీయా అది తెలియని పరిస్థితి ఉందండి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని నా రిక్వెస్ట్ అండి. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేసి ఓఎన్జీసీకి కానీ, గెయిల్కి కానీ ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్లు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే ఈ అరాచకాన్ని, ఇబ్బందుల్ని అరికట్టచ్చు. తర్వాత ఇటీవల కాలంలో ఒక చిన్న ఇష్యూ మీ దృష్టికి తీసుకురావాలి. భూమి కుంగుతుందనే ఒక వాదన కూడా వినపడతా ఉంది. ఈ డ్రైన్లు పొంగటానికి కారణం ఏమిటంటే, అసలు డ్రైన్స్ సముద్రంలో కలవట్లేదండి, అసలు మురుగునీరు పోవట్లేదు. దీనికి కారణం ఏమిటంటే కొంత ఆ భూమి కుంగుతుందనే ఒక ఒపీనియన్ కూడా ఉందండి ఇక్కడ. ఇది ఒక సైంటిఫిక్ స్టడీ చేశారా? దీనికి ఒక పాలసీ అరైవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. అధ్యక్ష, ఇది వచ్చేసి గెయిల్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున అఖిల భారత స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తాటిపాక స్థావరంలో పోస్టు చేయబడిన 7 మంది రెగ్యులర్ ఉద్యోగులతో అదేవిధంగా 6 మంది ఆంధ్రప్రదేశ్ నుండి, 1 తెలంగాణ నుంచి ఉన్నారు. అధ్యక్ష, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గెయిల్ తాటిపాక స్థావరంలో 67 మంది అవుట్సోర్స్ కింద కాంట్రాక్టులు కార్మికులు పనిచేస్తున్నారు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ స్థానికంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. ఓఎన్జీసీ నియామక విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లు తప్ప ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయడానికి ఎటువంటి నిబంధన లేదు. రాజమండ్రిలోని ఓఎన్జీసీ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కింది వివరాలు ఇవ్వబడ్డాయి. అధ్యక్ష, పి గన్నవరం నియోజకవర్గంలో తాటిపాక కాంప్లెక్స్ ఓఎన్జీసీ ఫీల్డ్ ఆపరేటర్లు రెగ్యులర్ మొత్తం ఉద్యోగులు 65 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 41, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 24, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్స్ మొత్తం ఉద్యోగులు 144, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 135, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 11. ఓఎన్జీసీ అసెట్ సెక్షన్ రాజమండ్రి మొత్తం కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ 1800 మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 16 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 200 మంది. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు చెప్పారు, అక్కడ కలుషితమైపోతుంది, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా వారు మాకు తెలియజేశారు. ఖచ్చితంగా కూడా వాటి మీద అక్కడ ఏదైనా జరిగి ఉంటే మా అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా తెప్పించుకొని వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాము. దాని మీద కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి శాసనసభ్యులకు తెలియజేయడం అది. అదేవిధంగా శాసనసభ్యులు ప్రసాద్ గారు అక్కడ జరిగినటువంటి డ్రైన్లు అన్నీ కూడా కుంగిపోతూ ఉన్నాయి. వాటి వల్ల చాలా ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దాని గురించి కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు ఏదైతే చెప్పారో
ఆ రెండింటి చెప్పినటువంటివన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ కింద కూడా వారు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా వివరాలన్నీ కూడా తెప్పించుకొని గౌరవ సభ్యులు చెప్పినట్లు వారు చెప్పినటువంటి ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా ఆ కంపెనీల మీద చర్య తీసుకుంటామని తమరి ద్వారా తెలియజేయడం అయినది. క్వశ్చన్ నెంబర్ 1039 మినిస్టర్ గారు, సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం లేదండి. రెండవ ప్రశ్న సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకి విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని మహాలక్ష్మీనగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పిఎం అజయ్ పథకం కింద 3 కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది అధ్యక్ష. ఈ బిల్డింగ్ ప్రస్తుతం 76,400 రూపాయలు ప్రతి నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి 8.65 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది. పెందుర్తిలోని కాలేజీ బాయ్స్ హాస్టల్ కూడా 13.92 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ రిపేర్కి 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్కి 23 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష. 104 కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. హాస్టల్లో ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం కుక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెసిడెన్స్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 985 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో నిధుల దుర్వినియోగంపై కొన్ని ఫిర్యాదులు అందినాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నాం. రెండో ప్రశ్నకి సమాధానం 153 కోట్లు 1,33,628 రూపాయలు. మూడో ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో అక్రమ పదోన్నతులు మరియు సస్పెన్షన్లపై కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిని దర్యాప్తు చేయటం జరుగుతుంది. నాలుగో ప్రశ్న సమాధానం ఫిర్యాదు వివరాలు అనుబంధంలో పొందుపరచడం జరిగింది. ఎంఎస్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఎటువంటి రాజకీయ నిర్ణయాలు లేని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా నియమించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 19-24 మధ్య వైస్ ఛాన్సలర్లు వైసీపీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాల్ని మార్చడం జరిగింది. ఎస్కే యూనివర్సిటీలో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వీసీగా రామకృష్ణారెడ్డి అనేక అక్రమాలు దుర్మార్గాలకి పాల్పడడం జరిగింది. ఎవరైనా ప్రశ్నిస్తే మా పులివెందల శాసనసభ్యుడు, అంటే ఆయన రామకృష్ణారెడ్డి గారిది పులివెందల అధ్యక్ష, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నన్ను ఎవరేం చేస్తారని చెప్పి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించడం జరిగింది. కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడడం జరిగింది. దాదాపు 100 కంప్యూటర్లు చోరీకి గురైతే కూడా కంప్లైంట్ చేసిన వీసీగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ వాహనాలని, రిజిస్టర్ రెక్టార్ వాహనాలని, వీసీ వాహనాలని విహారయాత్రలకి వాడుకోవడం, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పలేనటువంటి దురహంకారంతో వ్యవహరించడం జరిగింది అధ్యక్ష. 2025లో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, రోస్టర్ సిస్టమ్ పాటించకుండా రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరిగే విధంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించడం జరిగింది అధ్యక్ష అప్పటి వీసీ గారు. 2008లో కుష్మకుమార్ అని వీసీ కరుణాకర్ రెడ్డి గారి బంధువు, ఆమె వచ్చి వాటిని రాటిఫై చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి వీసీగా ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. విద్యార్థి సంఘాలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం కూడా 13/9/2021లో అప్పటి రిజిస్ట్రార్ గారు హైకోర్టులో
వాళ్ళకి మద్దతుగా ఇంప్లీట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రభుత్వం ఒకవైపు హైకోర్టులో ఇంప్లీడ్ అవుతూ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారి ఒత్తిడికి తలొగ్గి 23/8/2022న ఇంప్లీట్ పిటిషన్కి విరుద్ధంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరిగింది అధ్యక్ష. వీటిలో ఈ వర్గాలకి న్యాయం జరిగే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని ప్రశ్నిస్తానని అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా సమర్థులకి వైస్ ఛాన్సలర్గా అవకాశం కల్పిస్తూ రాజకీయ ప్రమేయం లేనటువంటి యూనివర్సిటీలను ఇప్పుడు చూస్తా ఉన్నాం. అయితే 1924లో ఉన్నటువంటి వీసీలు అనేక యూనివర్సిటీల్లో రాజకీయ పార్టీ కార్యకలాపాలు చేసిన వాళ్ళందరి మీద చర్యలు ఏమైనా తీసుకుంటానని చెప్పేసి గౌరవ మంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. తమ ద్వారా బెల్లు నాక కొట్టింది వాళ్ళకి అధ్యక్ష. ఎంఎస్ రాజు గారు ఇప్పుడు 4 అంశాలు అడిగారు అధ్యక్ష. ఒకటి, కంప్యూటర్స్ కొనుగోలులో దుర్వినియోగం జరిగిందనేది ఆయన ఒక విషయం చెప్పారు. రెండోది, ఏదైతే యూనివర్సిటీ వాహనం ఉందో అది పర్సనల్ పర్పసెస్కి వాడుకుంటాం జరిగింది, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని కోరారు. మూడోది వచ్చి రిక్రూట్మెంట్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సరిగా పాటించలేదు, దానివల్ల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది వాళ్ళు చెప్పారు అధ్యక్ష. నేను ఇప్పుడే నా సమాధానంలో చెప్పినట్లు ఫిర్యాదులు అందినాయి. నేను ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తాను. రిపోర్టు 100 రోజుల్లో సబ్మిట్ చేయమని నేను ఆ కమిటీని కోరుతాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటానని ఈ సభాముఖంగా గౌరవ శాసనసభ్యుడు ఎంఎస్ రాజు గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఒక పక్కనేమో పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది అధ్యక్ష. నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సినంత అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ, రాజు గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా. ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. 10 నిర్ణయాల్లో 3 పొరపాట్లు జరుగుతాయి. సరిదిద్దుకునేదానికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, సమస్య పరిష్కరించి ముందరకెళ్ళాలి. అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు కూర్చోవాలి,
చర్చించాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తామంటూ కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం. రిపోర్ట్ 100 రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను. మినిస్టర్ గారు, 1 more క్వశ్చన్. సింధూర్ రెడ్డి గారు వెళ్ళే ఆడపడచ్చు కదా. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, ఇందాక రాజు అన్న చెప్పినట్టు గతంలో మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఈసీ అనుమతులు లేకుండా ఏ నియమతి నిబంధనలు పాటించకుండా 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించిన విషయం వాస్తవమేనా? ఈ అపాయింట్మెంట్లు చెల్లవని చెప్పి జస్టిస్ హనుమంత్ కమిటీ నివేదిక ఇచ్చినారు. అయినప్పటికీ వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేశారు అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండోది, 2019-24 సంవత్సరాల మధ్యలో చాలామందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లుగాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అధ్యక్ష. మొదటిగా ఈసీ పర్మిషన్ తీసుకుంటారు, అదేవిధంగా ఇంటర్నల్ సర్క్యులర్ వేయించి తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రూట్ని వేయిస్తారు అధ్యక్ష. అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలి అంటే 90 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ప్రొఫెసర్ అవ్వాలంటే 120 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూ కమిటీ బీసీ ఆధ్వర్యంలో చేసి వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసీలో పెట్టి తర్వాత ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష. కానీ ఇవేవి పాటించకుండా చేశారు అనేది ఒక అపోహ అధ్యక్ష. ఇది మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు దాదాపు 230 ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఓన్లీ 45 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి అధ్యక్ష. 185 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన టీడీపీ హయాంలో అధ్యక్ష 2014-19 సంవత్సరాల మధ్యన అడ్మిషన్స్ 4000 పైచిలకు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అది 800కి పడిపోయినాయి అధ్యక్ష. అండ్ డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా 34% మాత్రమే అడ్మిషన్స్ రేట్ ఉన్నాయి అధ్యక్ష. వీరిని పెంచడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టైమ్ స్కేల్ అండ్ మినిమం స్కేల్ కింద 280 మెంబర్స్ గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేసే ఏమైనా పనులు చేస్తుంది అధ్యక్ష ప్రభుత్వం? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సుందరారెడ్డి గారు ఒక 5-6 అంశాలపైన మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్తాను జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే, ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష ఒక కేసు. దానిపైన అది మ్యాట్రిక్స్ సబ్జుడిస్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు ఇస్తాను అధ్యక్ష. ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, ఎట్లా పెంచుతారని దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష. ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇదే సమస్య, ఇది ఇప్పటిది కాదు, తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష. కోర్సెస్ని మోర్ మార్కెట్ ట్యూన్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్కి అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను, అది మేము సీరియస్గా తీసుకుంటామని మేడం గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. వేకెన్సీస్ విషయం వాస్తవ అధ్యక్ష అందరూ తెలిసిన విషయమే. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ డిఎస్సీ మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సీ చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష 3282 పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఒక 100-day యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అని రిజాల్వ్ చేసి పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తానని మేడం గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు. కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష. సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత మేడం గారికి ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1022 అండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు
లేదు కాబట్టి ఈ ప్రశ్న వాయిదా వేస్తున్నామండి. క్వశ్చన్ అవర్ పూర్తయింది. నెక్స్ట్ ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఇచ్చినట్లుగా భావించాలని కోరుకుంటున్నానండి. ఒక ప్రకటన అండి, ముఖ్యమైన ప్రకటన. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. సెప్టెంబర్ 23, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన ఆంధ్రప్రదేశ్ పొలముల వర్గీకరణ బిల్లు 2025 ఈ బిల్లు ఆమోదించబడి శాసన పరిషత్కు పంపబడింది. క్రింద బిల్లును ప్రతి ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ విధాన కార్యక్రమం నిర్వహణ నియమావళి 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే యాజిటీస్గా కౌన్సిల్లో కూడా ఆమోదించబడింది కానీ ఈ విషయం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 25/9/2025 తేదీన ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, 7 బిల్స్ ఉన్నాయి. ఆ కార్యక్రమం టేకప్ చేద్దాం. నెక్స్ట్ బిల్లులు ఉన్నాయి, ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, అవి అయిన తర్వాత తీసుకున్నాం క్లారిటీగా. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ట్రస్ట్కు చెందిన న్యాయ విద్య మరియు పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the India International University of Legal Education and Research of the Bar Council of India Trust at Andhra Pradesh Bill 2025. Adhyaksha, I move that the bill be taken into consideration. ముందు చదువుతాను ఒక నిమిషం. అధ్యక్ష,